Hi, welcome to Mindset Learners YouTube ఛానల్. మై నేమ్ ఇస్ రాకేష్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గద్వాల్ ఫైర్ స్టేషన్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎస్బీ ఎంక్వైరీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఎస్బీ ఎంక్వైరీ అంటే ఏంటంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అవి నిజమా కాదా అనేది ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. అదేంటంటే మీరు ఇచ్చినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ ప్రకారం మీరు ఆ స్కూల్లో చదివారా లేదా, ఆ కాలేజీలో చదివారా లేదా, ఆ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ మీరు చదివినటువంటి సర్టిఫికేట్స్ కానీ అవి నిజమా కాదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఏదైనా సర్టిఫికేట్ ఫేక్ అని తెలిస్తే మిమ్మల్ని ఈ నోటిఫికేషన్ నుండి ఎగ్జిట్ చేయడంతో పాటు మీరు ఏ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోకుండా చేయడం జరుగుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్స్ ని క్రియేట్ చేయొద్దు. అదే విధంగా ఎస్బీఐ ఎంక్వైరీలో మన పైన ఏమైనా కేసెస్ ఉంటే వాటి గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మీరు నోటిఫికేషన్ కి అప్లై చేసే ముందే మీ పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా అనేది నియర్గా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మీ పైన ఏదైనా కేసు ఉన్నట్లయితే దాన్ని ఎస్బీఐ ఎంక్వైరీ కంటే ముందే క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ పైన ఏదైనా కేసు ఉంటే 100% మీరు నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడే అక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి. లేదా అలా నో అని మెన్షన్ చేసి మీ పైన కేసు ఉన్నట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మెడికల్ ఎగ్జామినేషన్ గురించి చూస్తే మెడికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తిని 100% మెడికల్ ఎగ్జామినేషన్లో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు కలర్ బ్లైండ్నెస్ అనేది ఉందా లేదా అనేది మీకు నేరుగా ఉన్నటువంటి ఆప్థమాలజిస్ట్ ని కలవడం ద్వారా కానీ లేదా మన గూగుల్లో కలర్ బ్లైండ్నెస్ సంబంధించినటువంటి ఇమేజెస్ ఉండడం జరుగుతుంది. వాటిని చూసి మీరు చదివినట్లయితే మీకు కలర్ బ్లైండ్నెస్ లేనట్లు, ఒకవేళ చదవలేకపోతే మీకు కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండడం జరుగుతుంది. కంటికి సంబంధించి ఇంకొకటి స్క్వింట్ అంటే మనం తెలుగులో మెల్లెకన్ను అనడం జరుగుతుంది. ఇది తక్కువగా ఉన్నట్లయితే ప్రాబ్లం ఏం లేదు, అదే ఎక్కువగా ఉన్నట్టయితే మెడికల్లో రిజెక్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సైట్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఉండేదాన్ని బట్టి 0.5 0.75 అనే దాన్ని బట్టి లేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం మెడికల్ ఎగ్జామినేషన్ లో సైట్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అదేవిధంగా మార్బిడ్ ఐస్ అంటే తెలుగులో కంటి శుక్లాలు, వీటిని మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా బాగు చేసుకోవచ్చు. ఇక్కడ కంటికి సంబంధించి మేజర్ గా మనం పరిగణించేది కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్లయితే 100% మనం మెడికల్లో రిజెక్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా మెల్లెకన్ను ఉంటే ఇక్కడ మనకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి క్రానిక్ డిసీజెస్ అంటే ప్రాణాంతక వ్యాధులు లైక్ క్యాన్సర్, ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్లయితే మనను మెడికల్లో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం పీజియన్ చెస్ట్ అంటే ఇక్కడ మనకు చెస్ట్ అనేది ఇలా ఉబ్బుకొని ఉండడం జరుగుతుంది. అలా ఉన్నట్లయితే మెడికల్లో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాకింగ్ నీస్ అనేది తక్కువగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అదే ఎక్కువగా ఉంటే మెడికల్లో రిజెక్ట్ కావడం జరుగుతుంది. మీరు ఒకవేళ మీకు నాకింగ్ నీస్ అనేది తక్కువగా ఉన్నట్లయితే డాక్టర్ని కన్సల్ట్ కావడం ద్వారా వాటిని మనం సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఫుట్ అంటే కాలి యొక్క పాదం అనేది పూర్తిగా భూమికి తాకినట్లయితే దాన్ని మనం ఫ్లాట్ ఫుట్ అనడం జరుగుతుంది. మీకు ఫ్లాట్ ఫుట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఈజీ. మీ యొక్క కాలిని నీటిలో ముంచి ఏదైనా మార్బుల్ పైన ఉంచినట్లయితే మీ యొక్క పాదం యొక్క అచ్చు అనేది పూర్తిగా దానిపైన పడినట్లయితే మీకు ఫ్లాట్ ఫుట్ ఉన్నట్టు, లేదా కొంచెం సైడ్ కి ఇలా గ్యాప్ వచ్చినట్లయితే మీకు ఫ్లాట్ ఫుట్ లేనట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం హైట్ విషయానికి వచ్చేస్తే హైట్ అనేది మనకు మేల్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్, అదే ఫీమేల్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండడం జరిగింది. దీన్ని మనకు 99% మనకు సెన్సార్ ద్వారానే కొలచడం జరుగుతుంది. సో హైట్ విషయంలో తగ్గించడం కానీ పెంచడం కానీ అనేది ఉండదు, ఇదే హైట్ 100% ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండిక్యాప్ విషయానికి వచ్చేస్తే హ్యాండిక్యాప్ అంటే ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది కాదండి, దీంట్లో మెంటల్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ రెండు ఉండడం జరుగుతుంది. ఇవి మనకు హ్యాండిక్యాప్ సంబంధించి. అదే విధంగా కొంతమంది విద్యార్థులు ఏమడుగుతున్నారంటే ఎక్కడైనా కింద పడ్డప్పుడు కాలు చేయి విరిగి అక్కడ రాడ్ వేయించుకున్నాము, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అంటే రాడ్ వేయించుకుంటే ప్రాబ్లం ఏం లేదండి. మీకు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈవెంట్స్ చేయడానికి అదే విధంగా ట్రైనింగ్ చేయడానికి మీకు ఏ ప్రాబ్లం లేనట్లయితే రాడ్ వేయించుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది మనకు రాడ్కు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి ఈసీజీలో మన యొక్క హార్ట్ బీట్ అనేది నార్మల్ గా ఉందా అబ్నార్మల్ గా ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు ఈసీజీ చేసేటప్పుడు టెన్షన్ పడడం వల్ల హార్ట్ బీట్ అనేది అబ్నార్మల్ గా రావడం జరుగుతుంది.
సో ఈసీజీ చేసేప్పుడు మీరు టెన్షన్ పడకుండా ఉంటే మీ యొక్క హార్ట్ బీట్ నార్మల్గా రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి విషయాలలో మీకు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి డాక్టర్ని కన్సల్ట్ కావడం ద్వారా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చా లేదా అని తెలుసుకొని ఈ నోటిఫికేషన్కు ప్రిపేర్ కావడం అనేది మంచిది. లేదు మీరు ఎంత ప్రయత్నించినా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయకపోతే మీరు వేరే నోటిఫికేషన్స్ పైన ఫోకస్ చేయడం ద్వారా మీరు ఆ దాంట్లోనైనా జాబ్ సంపాదించవచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు అన్ఫిట్ అవుతారని తెలిసి కూడా దీనిపైపు చదివితే మీరు లాస్ కావడం జరుగుతుంది తప్ప మీకు ఏ ప్రయోజనం ఉండదు. ఇది ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకున్న అంశం. మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.